హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ మార్పులు అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సిటీ ప్రాజెక్టు పనుల్లో భాగంగా ఈ మార్పులు అయితే చేస్తూ ఉన్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ స్టీల్ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం జరగనున్న నేపథ్యంలో నిర్మాణ పనులకు ఆటంకం లేకుండా వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు వన్ వే విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఈ మార్పులపై ట్రయల్ రన్స్ కూడా నిర్వహించడం జరిగింది. ఆ సమయంలో జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, కేబీఆర్ జంక్షన్, అగ్రసేన్ జంక్షన్, ఫిలిం నగర్ వంటి ప్రాంతాల్లో వాహనదారులు గందరగోళానికి గురయ్యారు. కొన్ని మార్గాల్లో ప్రయాణ సమయం కూడా పెరిగినట్లు రిపోర్ట్లు వచ్చాయి. బట్ అంతేకాదు, కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రూట్లు కూడా పూర్తిగా మారిపోయాయి. ముందుగా పంజాగుట్ట నుంచి మాదాపూర్ వైపు వెళ్లే వాహనదారులు కొత్త రూట్ ను ఫాలో అవ్వాలి. ఎన్టీఆర్ భవన్ సిగ్నల్ వద్ద లెఫ్ట్ తీసుకుని క్యాన్సర్ ఆసుపత్రి, అగ్రసేన్ చౌరస్తా, జర్నలిస్ట్ కాలనీ మీదుగా రోడ్ నెంబర్ 45 వైపు వెళ్లొచ్చు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా మాదాపూర్ వైపు చేరుకోవచ్చు. అదే విధంగా ఇందిరానగర్, వెంకటగిరి నుంచి ఫిలిం నగర్ వైపు వెళ్లే వాహనదారులు కూడా నేరుగా చెక్ పోస్ట్ దాటే అవకాశం ఉండదు. చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ తీసుకొని ఎన్టీఆర్ భవన్, క్యాన్సర్ ఆసుపత్రి, అగ్రసేన్ చౌరస్తా మీదుగా రౌండ్ తీసుకొని ఫిలిం నగర్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. మాదాపూర్ నుంచి పంజాగుట్ట వైపు వచ్చే వాహనదారులకు మాత్రం ప్రధానంగా పెద్దగా మార్పులైతే లేవని చెప్పుకోవచ్చు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా ఎన్టీఆర్ భవన్, అక్కడి నుంచి పంజాగుట్ట వైపు వెళ్లొచ్చు. ఇక కేబీఆర్ పార్క్ చుట్టూ వాహనాలు తమ గమ్యస్థానానికి అనుగుణంగా లేన్ మార్చుకునేలా 13 లేన్ చేంజర్లు, 10 ఎగ్జిట్ పాయింట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ లెఫ్ట్ తీసుకోవాలి, ఎక్కడ రైట్ లైన్ లోకి వెళ్ళాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనే వివరాలు సైన్ బోర్డుల ద్వారా కూడా సూచిస్తూ ఉన్నారు. అయితే కొత్త ట్రాఫిక్ విధానంతో మొదటి రోజుల్లో వాహనదారులు కొంత గందరగోళానికి గురయ్యే పరిస్థితి అయితే క్లియర్ గా ఉంటుంది. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలిం నగర్, పంజాగుట్ట, మాదాపూర్ ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్ లో ట్రాఫిక్ ఒత్తిడి పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాల్లో కూడా వాహనాల సంఖ్య పెరగడంతో కొన్ని గల్లీ రోడ్లలో ట్రాఫిక్ జామ్లు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, బస్సుల్లో ప్రయాణించేవారు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి గతంలో కంటే కూడా ఎక్కువ సమయం పడుతుందని చెప్తూ ఉన్నారు. అటు మరోవైపు రూట్లు మారడంతో ప్రయాణ దూరం పెరగడం వల్ల పెట్రోల్, డీజిల్ ఖర్చు కూడా పెరుగుతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఇబ్బందులు నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు మాత్రమేనని అధికారులు చెప్తూ ఉన్నారు. సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్ లో మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని కూడా భావిస్తూ ఉన్నారు. ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు పోలీసులు సీసీటీవీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ, డ్రోన్లను అయితే ఉపయోగిస్తూ ఉన్నారు. ట్రాఫిక్ ఫ్లో ను బట్టి అవసరమైన చోట మార్పులు చేసే అవకాశం కూడా ఉంది. అలాగే కొత్త రూట్లను గూగుల్ మ్యాప్స్, నావిగేషన్ వ్యవస్థలో అప్డేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాహనదారులు ఇంటి నుంచి బయలుదేరే ముందు తమ రూట్ ను ఒకసారి చెక్ చేసుకోవడం చాలా బెటర్. ముఖ్యంగా కొత్త వన్ వే రూట్లలో రాంగ్ సైడ్ డ్రైవింగ్, అక్రమ యూటర్న్స్, అతివేగం చేయొద్దని కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. ట్రాఫిక్ సిబ్బంది సూచనలు, రోడ్డు మీద ఏర్పాటు చేసిన సైన్ బోర్డులను తప్పనిసరిగా పాటించాలని కూడా కోరుతూ ఉన్నారు.